భాషాభివృద్ధి. Alphabet picture reading A, B, C. Use flashcards or blossoms. 1. Alphabet. A to C. A. A. A is for apple. A is for axe. A is for ant. Let's color ant and A. 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 B. B. B is for ball. B is for bat. B is for basket. Let's color B and balance. B. 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 C. C. C is for cat. C is for cup. C is for cake. Let's color C and cup. C. 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 జ్ఞానాభివృద్ధి. ముందు వెనుక మధ్య. వృత్తాలలో పిల్లలను నడిపిస్తూ మ్యూజిక్ ఆగినప్పుడు టీచర్కు ఎదురు ఉన్న విద్యార్థి తమ ముందు, వెనుక, మధ్య ఎవరున్నారో వారి పేర్లు చెప్పమనాలి. వస్తువులను లేదా పండ్లను లేదా బొమ్మలను పేర్చుతూ ముందు వెనుక మధ్యలో ఉన్నదానిని చెప్పమనాలి. 0 నుంచి 9 వరకు అంకెలను ముందు మధ్య వెనుక ఉన్న అంకెలను గుర్తించమని చెప్పాలి. శారీరకాభివృద్ధి. పేపర్ వాక్. ఒక్కో విద్యార్థికి 2 కాగితం ముక్కలు ఇవ్వాలి. పిల్లలు వాటిపై నిలబడడానికి వీలుగా ఉండాలి. ముందుగా ఒక కాగితం నేలపై వేసుకుని ప్రారంభ గీత దగ్గర నిలబడాలి. తరువాత రెండో కాగితాన్ని ముందుకు వేసుకుని ఆ కాగితంపై నిలబడాలి. ఇప్పుడు ముందు నిలబడిన కాగితాన్ని తీసుకుని ముందు వైపు పరుచుకోవాలి. తరువాతి అడుగు దానిపై వేయాలి. ఇలా నడుస్తూ అంత్య గీత వరకు వెళ్లేలా చేయాలి.